హైవ్యూస్ సినిమాల్లో మనం కొన్ని సీన్స్ చూస్తుంటే ఏంట్రా బయట కూడా ఇలాగే జరిగాయి అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మనం వార్తల్లో చూస్తాం కదా, ఒరే సినిమాల సీన్ వీడి కాపీ కొట్టాడా, ఇది సినిమాలో పెట్టాడని ఫీలింగ్ చాలా వచ్చి ఉంటాయి. అవునా? అలా మీకు ఏమైనా అనిపిస్తే కొంచెం స్ట్రాంగ్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి, నేను క్రాస్ వచ్చేసే వీడియోస్ కూడా ఇద్దాం సరదాగా. ఆగ్రా ఒక బైక్ షోరూమ్కి సాహిద్ అనబడే వ్యక్తి వచ్చాడు. పాపారా అంటూ వాళ్ళ నాన్న పట్టుకెళ్ళాడు. సో మాట్లాడాడు మంచి బైక్ కూడా తీసుకున్నాడు. సో టెస్ట్ డ్రైవ్ అన్నాడు. మన్మధుడు సినిమాలో లాగా ఏంటి షూ అది వేసుకొని టెస్ట్ డ్రైవ్ ఏమంటారు అక్కడ చేసే టెస్ట్ రన్ లాగా బ్రహ్మాండంగా పరిగెడతాడు. ఇక్కడ సోనాలి బింద్రే అండ్ నాగార్జున వచ్చేసి షాప్ నుంచి చక్కగా బయటకు వెళ్ళిపోతారు. బ్రహ్మాండంగా వాళ్ళు అంతా పడతారు. అది కామెడీ. ఇక్కడ ఏం చేశాడంటే వాళ్ళ నాన్నని తీసుకొచ్చాడు కదా, ఇదిగో మా నాన్న ఇక్కడే ఉన్నాడు కదా, నేను బైక్ తీసుకెళ్లి టెస్ట్ డ్రైవ్ చేసుకుని వస్తాడు. ఓకే రా బాబు అన్నారు. వెళ్ళాడు. ఇంకా రాడే ఎక్కడా మీ కొడుకు అని చెప్పేసి అన్నారు. మా కొడుకా? నా కొడుకు ఎందుకు అవుతాడు? నాకు తెలిసినోడు అంతే. తెలిసినోడు ఏంట్రా బాబు, నువ్వు వాళ్ళ నాన్నో కదంటే నేను వాళ్ళ నాన్న ఎందుకు అవుతా, నేను టీ షాప్ నడుపుకునేవాడిని, పనుందిరా అని చెప్పేసి నన్ను తీసుకొని వచ్చాడు. ఇంకా మబ్బు ఇడిపోయింది వాళ్ళకి. ఇదంతా జరిగింది కూడా మొన్న నవంబర్ 2వ తారీఖున. ఇప్పుడు అప్డేట్ వచ్చింది మనకి. సో విషయం ఏంటి, ఇమ్మీడియట్గా ఇంకా పోలీసులకి కంప్లైంట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ఇచ్చున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో వాడు ఎలా ఉంటాడు ఏంటి మొత్తం చూసుకున్నారు కదా, అన్ని పోలీసులకి ఫ్యాక్ట్స్ పంపారు. ఇక వాళ్ళు చూసుకున్న తర్వాత ఇక ఇమ్మీడియట్ గా ఎతకండి రా అన్నారు. మొత్తానికి దొరికాడు బైక్ అతను. సో విషయం ఏంటి, తప్పుడు పని చేద్దామని అనుకొని ఎంత తెలివిగా మీరు అడిగేసినా ఖచ్చితంగా దొరుకుతారు. సో తప్పుడు పని వద్దు, అత్యాశకు పోవద్దు, మనది కానీ ఇది ఏది ఆశించవద్దు. అటు ఇటు చేసి ఇప్పుడు మధ్యలో ఎర్రిపప్ప అయింది ఎవరు అంటే, నేనేం డైలాగులు అయితే కొట్టను, మీరు ఆలోచించుకోండి. ఏ రకంగా అంటే అవతల వాళ్ళు చేసే దిక్కుమాలిన పనికి ఎవరైనా తోడుగా వెళ్లే వాళ్ళు ఉంటే వాళ్ళు దయచేసి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుంచుకోండి.